హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుంచి. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిద్దిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించినగాక. ఆమేన్. ఈరోజు మనం చదువుకున్న ఈ వచనాల నుంచి మనకి సులువుగా మన హృదయానికి, మన మైండ్కి అర్థమైపోయే విధంగా ఒక వచనం ఉంది కదా. సో మనం ఎలా ప్రేయర్ చేయాలి, మనం ప్రార్థన చేసేటప్పుడు మనము ఎలాగా ఉండాలి, ఎలా నమ్మాలి, ఎలా విశ్వాసంతో మనము ప్రేయర్ చేయాలి. అలా ప్రేయర్ చేస్తే ఎలాంటి కొండనైనా కూడా మనము జయించగలుగుతాము కదా. సో అందరికీ క్లియర్గానే అర్థమయ్యే వచనం ఇది కదండి. సో ఈ వచనాన్ని బట్టి మనము మన హృదయంలో దేవుడి యొక్క గొప్పతనాన్ని ముద్రించుకోవాలి. ఓకేనా. సో ఒకవేళ ఈరోజు గనక మనము ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి ఎంతో ఫైనాన్షియల్గా ఇరుకులు ఇబ్బందులతో ఉన్నాము అని అనుకొని, లేకపోతే ఒక సమస్య నన్ను వెంటాడుతూనే ఉంది, ఈ సమస్య ఎన్ని సంవత్సరాలైనా కూడా నాకు తీరడం లేదు, నాకు ఒక మనశ్శాంతి లేదు, ఇంట్లో ఉంటున్నాననే కానీ సమాధానం అసలు లేదు. ఇంట్లో ఉన్నా కూడా మనము చాలామంది ఏమని అనుకుంటాము, ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటుందని అనుకుంటాం. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయలేకుండా కూడా ఉంటుంటారు, గడుపుతూ ఉంటాము కదా. సో అటువంటి స్థితిలో ఉన్నట్లున్నా, లేకపోతే అనారోగ్యము, ఎంతోమంది ఎంత డబ్బును ఖర్చు పెట్టాము కానీ నాకు ఒక హెల్త్ రావట్లేదు, ఏ సమస్యనని కూడా డాక్టర్స్ చెప్పలేకపోతున్నారు, నా పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది అని అనేటటువంటి ఒక క్లిష్టమైన క్రిటికల్ సిచ్యువేషన్లో ఒకవేళ గనక మీరు నేను ఎవరమైనా ఉంటే గనక మనము ఆలోచించుకుందామండి. మన దేవునికి క్లిష్టమైనటువంటి కానీ లేకపోతే ఇంపాసిబుల్ అన్నటువంటి విషయాలు కానీ మ్యాటరే లేదండి. దేవుడికి అన్నీ కూడా సాధ్యమే. ఈరోజు నిన్ను నన్ను రూపించిన దేవుడికి నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, నా పరిస్థితి ఏంటో మీకు తెలియదు కదా. సో కానీ మనందరి గురించి తెలిసిన దేవుడు ఒక్కరేనండి. ఎందుకంటే అతనే మనల్ని క్రియేట్ చేసిన దేవుడు. ఆయన మనల్ని, భూమిని, ఆకాశాన్ని, సృష్టిని సృజించిన దేవుడు. కాబట్టి ఆయన ఈరోజు ఒక సీసీ కెమెరాల్లోనైనా కూడా పడవేమో కానీ దేవుడు కన్న దృష్టి నుంచి ఏ క్షణము, లేకపోతే ఏ హృదయంలో తలంపులు, మైండ్లో ఆలోచనలు ఎస్కేప్ అయ్యేటటువంటి సందర్భము అంత మ్యాటర్ కూడా లేదండి. కాబట్టి మనం ఒకటి గమనించుకుందాము, దేవుడికి సమస్తము సాధ్యము. అటువంటి సాధ్యమైనటువంటి సాధ్యపరిచే దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మన పరిస్థితి నుంచి బయటకు లేపి మనల్ని మనం ఊహించినటువంటి విధంగా సంతోషంతో నింపగలిగిన దేవుడు. ఆయన సమాధానాన్ని మనకి దయచేసి మన వాతావరణాన్ని, మనం ఎట్లాంటి వాతావరణంలో ఉన్నా కూడా అసమాధానపరిచేటటువంటి శక్తులు మనల్ని మింగేస్తున్నా కూడా సమాధానపరచగలిగిన దేవుడు, సంతోషాన్ని హృదయం నుంచి ఇవ్వగలిగిన దేవుడు, అప్పుల సమస్యను తృణమాత్రంలో తీర్చగలిగిన దేవుడు అండి. ఓకేనా. సో ఎవరు కూడా ఊహించని విధంగా దేవుడు ఆశ్చర్యకార్యాలను జరిగించగలిగిన దేవుడు. ఓకేనా. అప్పుల బాధల్లో ఉంటే ఎట్లా దేవుడు కార్యాలు చేస్తారంటేనండి, పిలిచి మరీ లోన్స్ దయచేస్తారండి ఆయన. ఎవరేమైనా అనుకుంటామా, ఒక లోన్ కానీ ఒక మనకి రావాలి అని అంటే తక్కువ ఇంట్రెస్ట్ తోటైనా, లేకపోతే ఒక సమయానికి తగిన అమౌంట్ని మనకు సహాయాన్ని కావాలి అని ఎదురు చూస్తుంటే కనుక, అటువంటి కృంగిపోయిన స్థితిలో ఒక బాధను హృదయంలో ఒక చిన్న దేవుడి వైపు చూస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఆయన ఎంతగా లెక్క కడతారంటే, బ్యాంకు వాళ్ళే పిలిచి మరీ
ఫ్రీగా లోన్స్ దయచేస్తారు, ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఇవి వినడానికి అసంభవం అని అనిపించవచ్చు, కానీ ఇంతవరకు నీ హృదయంలో నీ జీవితంలో ఎన్నో మేలులు చూసుంటారు కదా. సో వాటినన్నిటినీ మూట కట్టుకోండి. వాటిని విశ్వాసంలో మనము ఒక మూటని మనం పట్టుకొని మనము గనక విశ్వాసంలో ముందుకు వెళ్ళగలిగితే ఫ్యూచర్లో కూడా మన ముందు కూడా ఎన్నో ఇంకా ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు రెడీగా ఉన్నారు. ఓకేనా. సో ఎటువంటి బెంగం పెట్టుకోవద్దు, ఎటువంటి దుఃఖం పడవద్దు, ఎటువంటి టెన్షన్స్ తీసుకోవద్దు. సమస్తాన్ని దేవుని మీద విడిచిపెట్టి మనం చేయవలసినదల్లా హృదయపూర్వకంగా నమ్మకంగా విశ్వాసంతో ప్రేయర్ చేస్తే కొండను కూడా పడిపోమంటే పడిపోతుంది. ఓకేనా. సో అదే విశ్వాసంతో ఇదే నోటి మాటతో దేవుని యొక్క మాటలను మనం ప్రవచించగలిగిన రోజు మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని శోధనలు ఉన్నా కూడా మనము దేవుని బిడ్డలంగా ఆయన వెలుగును ధరించుకొని నిలబడగలుగుతాం. సరేనా. ఒక ప్రేయర్ చేసుకుందాం. మీకు భావించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఆరోగ్యంతో నిలబెట్టిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయండి. యేసయ్యా ఈరోజు తండ్రి మేము నాయనా ప్రభా నాయన అనారోగ్యంగా ఉన్న వారి కోసం ప్రేయర్ చేస్తున్నాము. అప్పుల సమస్యల్లో కూరుకుపోయిన వారి కోసం ప్రేయర్ చేస్తున్నాము. ఇంట్లలో శాంతి సమాధానాలు లేకుండా అల్లరి సంబంధమైన క్రియలతో నిండి ఉన్న గృహాల కోసం మేము ప్రేయర్ చేస్తున్నాము. యేసయ్యా తండ్రి వీటన్నిటిని నీవు నాయనా తండ్రి సరిచేయండి, బాగు చేయండి ప్రభా. గృహాలలో ఇళ్లలో తండ్రి సమాధానాన్ని దయచేయండి. నోటి నిండా నవ్వగలిగేటటువంటి మంచి నాయన వాతావరణాన్ని దయచేయండి ప్రభా. నాయనా తండ్రి అనారోగ్యాలను ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అప్పుల బాధలన్నింటినీ తీసివేసి తండ్రి నీవేనైనా వారి జీవితాలలో ఒక బలమైన సాక్ష్యాన్ని దయచేసి ప్రభా నీ అంత సంతోషించేటువంటి హృదయాలను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నీ చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.